హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను ప్రసాద్ బ్లాగ్స్. ఈరోజు నేను చేసే కర్రీ నాటుకోడి రుచిలో ఉండే ఫారం కోడి కర్రీ అండి. తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కడిగిన చికెన్ అందులో వేసుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, గరం మసాలా ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకుని, ఎక్కువ అక్కర్లేదండి, కొద్దిగా చాలు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలండి, మీడియం సైజుది వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకుని తరిగిన పెద్ద ఉల్లిపాయలండి ఒక 4 ఉల్లిపాయలు వేసుకుని 4 పచ్చిమిర్చి రెబ్బలండి నిలువుగా కోసుకోవాలండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి. ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలండి. కలుపుకొని మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుని వేగిన తర్వాత అందులో ఉడకపెట్టిన చికెన్ కూడా వేసేసుకోవాలండి. వేసుకుని అందులో కారం కూడా వేసుకుని ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం వేసుకుని బాగా కలిపి వాటర్ వేసుకుని ఉడకనివ్వాలండి. కర్రీ దగ్గరకు అవుతుండగా గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుని కూర దగ్గరికి అయ్యే వరకు మీడియం మంటలో పెట్టుకోండి. చూడండి, దగ్గరికి బబుల్స్ వచ్చేసాయి. కర్రీ రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.